పప్పు జాతుల్లో ఉన్నటువంటి మిగతా వాటితో పోలిస్తే అది పిల్లి పెసర కావచ్చు, లేదా మిగతా పప్పు జాతితో లూసర్ని కానీ బర్సిమ్ కానీ పోలిస్తే ఇది ఎండు పదార్థంగా నిల్వ చేసుకోవడానికి చాలా ఉపయోగం. ఇప్పుడు మనం గమనిస్తున్నాం గ్రామాల్లో కానీ లేదా ప్రతి డైరీ ఫార్మర్కు తెలుసు, మరి వరిగడ్డిని కొంటున్నారు. వరిగడ్డి ఎక్కడ కూడా 7 నుంచి 10 రూపాయల వరకు తక్కువ లేదు. మరి అదే ఎండుగడ్డిలో ప్రోటీన్లు 0 కేవలము 40 నుంచి శక్తినిచ్చే పదార్థాలు ఉన్నాయి. ఈ శక్తినిచ్చే పదార్థాలు పశువుకు ఎటువంటి పాల ఉత్పత్తికి ఉపయోగపడకపోగా వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఎండు పదార్థాన్ని మనం ఇచ్చినామనుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఎండు పదార్థం అంటే పీచు పదార్థము ప్రతి 100 కిలోల బరువు ఉన్నటువంటి పశువుకు 2.5 కిలోల పీచు పదార్థం ఇవ్వాలి, అంటే డ్రై మ్యాటర్. ఆ విధంగా ఉపయోగపడుతుంది తప్ప పోషక విలువలు అనేది వరిగడ్డిలో శూన్యం. మరి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ జనుము మరి మనకు డిసెంబర్ మాసంలో మనము విత్తగలిగితే ఎకరాకు 40 కిలోలు, సుమారుగా 40 కిలోల విత్తనము 4,000 రూపాయలు, అంటే కిలో ఒక్కింటికి 100 రూపాయలు తీసుకుంటే సేద్యపు ఖర్చులు, అదే హార్వెస్టింగ్ ఖర్చులు, వీటన్నిటిది మనం బేరీజ్ వేసుకుంటే ఒక ఎకరాకు 2 నుంచి 3 టన్నుల మేలైనటువంటి జనుమును మనం ఉత్పత్తి చేయొచ్చు.